శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర మాఘశుద్ధ పాడ్యమి గురువారం. ఈరోజు శ్రవణ నక్షత్రం ఉదయం 8:50 వరకు ఉంది. తదుపరి ధనిష్ట. ఈరోజు జనవరి 30, 2025 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:22 11:07 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:52 3:37 వరకు ఉంది. వజ్రం మధ్యాహ్నం 12:43 2:16 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు ఎవరికి తారావాళ్ళకు కుదురుతున్నారో మనం పరిశీలించినట్టయితే ఆరుద్ర, స్వాతి, శతతార ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపూర్వక ధనాభావం ఉంది, ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన వార్తలు ఉంటారు. తులరాశిలో జరిగిన వాళ్ళకి ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. ధనురాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది, కార్యజయం కలుగుతుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది, ఆదాయ వ్యయం ఉంది, అంటే ధన వ్యయం ఉంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య పొందాలకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నుంచి మాఘమాసం ప్రారంభం. ఈరోజు గురువారం, గురుబలం ప్రబలంగా ఉంది. అందువలన ఆ పరమేశ్వరుని చెరుకు రసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గోదావరి.